బ్యాక్ టు సూపర్ 6. ప్రపంచాన్ని వణికిస్తున్న హెచ్ఎంపీ వైరస్ భారత్లోకి ఎంటర్ అయింది. ఒకే రోజు మొత్తం 3 కేసులు నమోదయ్యాయి. ఇవాళ కర్ణాటకలో 2 కేసులు నమోదవగా మరొకటి గుజరాత్లో నమోదైంది. బెంగళూరులోని బాప్టిస్ట్ హాస్పిటల్లో ఈ హెచ్ఎంపీ వైరస్ కేసులు నమోదైనట్లు అధికారులు తెలిపారు. కర్ణాటకలో నమోదైన 2 కేసులు కూడా హెచ్ఎంపీ వైరస్ కేసులేనని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ కన్ఫర్మ్ చేసింది. ఇక గుజరాత్ అహ్మదాబాద్లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో 2 ఏళ్ల చిన్నారికి వైరస్ పాజిటివ్గా తేలింది. బెంగళూరులో నమోదైన 2 కేసుల్లో ఒకటి 8 నెలల చిన్నారికి పాజిటివ్ రాగా మరొకరు 3 నెలల చిన్నారికి పాజిటివ్గా నమోదైనట్లు అధికారులు తెలిపారు. అయితే ఈ కేసులు నమోదైన వారి కుటుంబాల్లో అంతర్జాతీయ ట్రావెల్ హిస్టరీ ఏమీ లేదని స్పష్టం చేశారు అధికారులు. అయితే ఈ ఇద్దరు చిన్నారులు కూడా బ్రోంకోప్ న్యూమోనియాతో బాధపడుతున్నట్లు అధికారులు గుర్తించారు. వైరస్ సోకిన చిన్నారుల్లో ఒకరు కోలుకుని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అవ్వగా మరొకరు చిన్నారి ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. హెచ్ఎంపీ వైరస్పై స్పందించిన రాష్ట్ర ముఖ్యమంత్రి సిద్ధరామయ్య వైరస్ వ్యాప్తి చెందకుండా ఉండేందుకు తగిన చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ఆయా శాఖలను అప్రమత్తం చేశామన్నారు. వైరస్ వ్యాప్తి చెందకుండా ఉండేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలను ప్రజలకు వివరిస్తున్నామన్నారు. గుజరాత్లోని అహ్మదాబాద్లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో 2 ఏళ్ల వయసున్న చిన్నారికి హెచ్ఎంపీ వైరస్ పాజిటివ్ వచ్చినట్లు అక్కడి అధికారులు తెలిపారు. హెచ్ఎంపీ వైరస్ నమోదవడంతో అక్కడి ప్రభుత్వం అలర్ట్ అయింది. ఆరోగ్య శాఖ ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించింది. వైరస్ ప్రబలకుండా ఉండేందుకు తగిన చర్యలు తీసుకునేలా ప్రణాళికలు రచిస్తోంది. రైట్, ఒకే రోజు 3 కేసులు హెచ్ఎంపీ వైరస్ కేసులు భారత్లో వెలుగు చూశాయి. దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి గోపిని అడిగి తెలుసుకుందాం. గోపి, భారత్ లో కూడా హెచ్ఎంపీ వైరస్ కేసులు నమోదవుతున్నాయి. కర్ణాటక, అలాగే చెన్నై, గుజరాత్, ఇటు కోల్కతా, ఈ విధంగా వివిధ రాష్ట్రాల్లో ప్రస్తుతం ఈ హెచ్ఎంపీ వైరస్ కి సంబంధించిన కేసులు నమోదవుతున్నట్లుగా తెలుస్తోంది. కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. ఎప్పటికప్పుడు ప్రపంచ ఆరోగ్య సంస్థ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ తో సంప్రదింపులు జరుపుతున్నట్లుగా కూడా కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించడం జరిగింది. ఇటు కర్ణాటకలో చిన్నారులకి, అలాగే ఇప్పటి వరకు ఈ కేసులు డిటెక్ట్ అయిన వారంతా కూడా చిన్నారులు. ఇటు కర్ణాటకలో 2 చిన్నారులు, అలాగే చెన్నైలో కూడా 2 చిన్నారులు, ఇటు గుజరాత్ లో ముఖ్యంగా 2 ఏళ్ల బాలిక, అలాగే కోల్కతాలో 5 నెలల బాలికకు ఇటు ఈ హెచ్ఎంపీవి వైరస్ సోకినట్లుగా గుర్తించడం జరిగింది. దగ్గు, జ్వరం, అలాగే ఇటు జలుబు, ముఖ్యంగా ఇటు పుల్లటి గొంతు, ఇలాగే ముఖ్యంగా ఊపిరి తీసుకోవడానికి ఇబ్బంది, ర్యాషెస్ రావడం, ఇవన్నీ కూడా లక్షణాలుగా తెలుస్తుంది. అయితే ఇప్పటి వరకు దీనికి ఎటువంటి వ్యాక్సిన్ లేదు. గతంలో కూడా అనేక దేశాల్లో ఈ హెచ్ఎంపీవి వైరస్ ని అనేక ఏళ్ల క్రితమే గుర్తించినట్లుగా తెలుస్తుంది. అయితే ప్రస్తుతం ఈ హెచ్ఎంపీవి వైరస్ టెస్ట్ చేసుకోవడానికి కూడా 15,000 నుంచి 20,000 వరకు కూడా ఖర్చు అవుతుందని చెప్పి కొన్ని ప్రైవేట్ ఆసుపత్రుల డాక్టర్స్ చెప్తున్నారు. సో దీని టెస్ట్ కాస్ట్ కూడా చాలా ఎక్కువ. సో ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ముఖ్యంగా దేశ ప్రజానికానికి ఒక హామీ ఇవ్వడం జరిగింది. ఎప్పటికప్పుడు వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ తో సంప్రదింపులు జరుపుతున్నాం. ఈ వైరస్ వ్యాప్తి ఏ విధంగా ఉంటుంది, అలాగే తీసుకోవాల్సిన జాగ్రత్త చర్యలకు సంబంధించి ఒక మార్గదర్శకాలు రూపొందించే పనిలో కూడా కేంద్ర ఆరోగ్య శాఖ ఉన్నట్లుగా తెలుస్తోంది. హ్యూమన్ బెటా న్యూమో వైరస్, ఈ వైరస్ అనేది చైనా, అలాగే జపాన్, యూరోప్ కంట్రీస్ తో పాటుగా ఇప్పుడు భారత్ ని సైతం కలవరపెట్టే దిశలో అయితే వ్యాప్తి చెందే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే అత్యధిక జనాభా గల దేశంలో చైనా తర్వాత భారతే ఇటు చైనా సంఖ్యను దాటిన పరిస్థితి కూడా ఉంది. కాబట్టి సో భారత ప్రభుత్వం కూడా ఎప్పటికప్పుడు ఈ వైరస్ వ్యాప్తి చెందకుండా ఉండేందుకు తీసుకోవాల్సిన చర్యలకు సంబంధించి ప్రపంచ ఆరోగ్య సంస్థతో సంప్రదింపులు జరుపుతోంది. ఓకే గోపి, థ్యాంక్ యూ. దేశంలో హెచ్ఎంపీ వైరస్ కేసులు వెలుగు చూడడంతో స్టాక్ మార్కెట్లు క్రాష్ అయ్యాయి. వైరస్ దెబ్బకు సెన్సెక్స్ 1258 పాయింట్లు నష్టపోయి 77,964 పాయింట్ల వద్ద ముగిసింది. నిఫ్టీ 388 పాయింట్లు పతనమై 23,616 వద్ద స్థిరపడింది. డాలర్తో రూపాయి మారకం విలువ మరో 3 పైసలు క్షీణించింది. టైటాన్, సన్ ఫార్మా షేర్లు మినహా మిగిలిన అన్ని కంపెనీలు నష్టాలు చవిచూశాయి. టాటా స్టీల్, ఎన్టీపీసీ, కోటక్ మహీంద్రా బ్యాంక్, ఇండోసిన్ బ్యాంక్, పవర్ గ్రిడ్ షేర్లు ప్రధానంగా నష్టపోయాయి. మార్కెట్ విలువ దాదాపు 12 లక్షల కోట్ల మేర ఆవిరైంది. రైట్, ఈరోజు క్రాష్ అయినటువంటి పరిస్థితి కనబడుతోంది స్టాక్ మార్కెట్. కంప్లీట్ అనాలిసిస్ తీసుకుందాం. గీతానంద్ ప్రముఖ మార్కెట్ అనలిస్ట్ మనకి ఫోన్ ఇన్లోకి వచ్చారు. గీతానంద్ గారు నమస్తే. నమస్తే అండి.
6 లక్షల కోట్ల మదుపరుల సంపద పెరిగింది అని విన్నటువంటి మాట మరిచిపోకముందే, అది ఇంకా జీర్ణించుకోకముందే ఈరోజు 12 లక్షల కోట్లు ఆవిరయ్యాయి. ఏం చెప్తారు? మార్కెట్లు చూసినట్లయితే ఈ రోజు యాక్చువల్ గా ఫ్లాట్ గానే ఓపెన్ అయ్యాయి ఓపెనింగ్ అప్పుడు మాత్రం. కాకపోతే ఒక్కసారిగా ఎప్పుడైతే బెంగళూరులో ఇద్దరికి వైరస్ అటాక్ అయింది అన్న వార్త వచ్చిందో దాంతో ఒక్కసారిగా పానిక్నెస్ వచ్చింది. కరోనా వైరస్ తర్వాత ఎలా అయితే క్రాష్ అయ్యాయో అలా ఏమైనా క్రాష్ అవుతాయేమో మార్కెట్స్ అనే భయంతో ఈ రోజు ఈ అమ్మకాలు వెల్లువెత్తాయని చెప్పొచ్చు. గీతానంద్ గారు, ఇది కంటిన్యూ అయ్యే అవకాశం ఉందా? బికాస్ డే బై డే వైరస్ కౌంట్ పెరిగే అవకాశమే తప్పితే తగ్గే అవకాశం ఉండదు. యాక్చువల్ గా ఏంటంటే వైరస్ తీవ్రత ఏంటి, ఉధృతి, దాని వల్ల వచ్చేటువంటి పరిణామాలు ఏంటి, ఇవన్నీ కూడా మనకి అంచనాకు రావాలి. ఇప్పుడు ఆల్రెడీ చైనాలో విస్తృతంగా ఉంది, కాకపోతే ఇంకా లాక్డౌన్ లాంటి పరిస్థితులు లేవు. సో దాంతో మరణాల సంఖ్య కూడా ఎంత వచ్చింది, ఏంటి, ఏ రేషియోలో ఉంది, ఇవన్నీ కూడా మనకి అంచనాకు రావాలి. అది కూడా మార్కెట్ డిస్కౌంట్ చేసుకుంటుంది. ఎప్పుడైనా మార్కెట్ లో ఒక న్యూస్ వచ్చినప్పుడు చిన్న పానిక్నెస్ ఉంటుంది. ఈ రోజు కూడా మీరు చూస్తే కేవలం 1.5 నుంచి 1.8 ఇలానే లాస్ అయ్యాయి పర్సంటేజ్ లో చూస్తే మార్కెట్స్ 1.5 to 1.8% అలా లాస్ అయి ఉన్నాయి. సో హెవీ ఫాలోయింగ్ కాదు, బట్ వెయిట్ చేయాలి. దీంతో పాటుగా ఏంటంటే మనకి ట్రంప్ ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత చైనా మీద కొన్ని దేశాల మీద కొంతవరకు కూడా ఈ దిగుమతి చేసేటువంటి దిగుమతుల మీద ఏదైనా పన్ను విధిస్తారా, ఇలాంటివి కూడా మార్కెట్ క్రాష్ లో కీలకమైనటువంటి భాగం అయ్యాయని చెప్పొచ్చు. దాంతో ఏషియా మార్కెట్స్ కొంత నెగటివ్ లో స్టార్ట్ అయ్యాయి. సో ఈ ట్రెండ్స్ అన్ని కూడా మన మీద మార్కెట్ మీద ప్రభావం చూపించినటువంటి పరిస్థితి కనపడుతుంది. చూద్దాము. అయితే ఇది ఎక్కువగా కూడా పతనమే అయ్యేటువంటి అవకాశాలు కూడా ఏం లేవని చెప్పాలి. బేర్ సిచ్యువేషన్ ఎక్కువ కాలం ఉండే అవకాశం ఉంటుందని అనుకోవచ్చు. ఎందుకంటే మార్కెట్స్ కీలకమైన మద్దతు లెవెల్స్ దగ్గరే ట్రేడ్ అవుతా ఉంది. ఇంకా కూడా మద్దతు అనేది పూర్తిగా కోల్పోయినటువంటి పరిస్థితి లేదు. ఒకవేళ రానున్న 2-3 రోజుల్లో కనుక కీలకమైనటువంటి మద్దతు స్థాయిలను కూడా క్లోజ్ చేసుకుని కిందకి వెళ్ళినట్టు మళ్ళీ ఇంకోసారి 24,000 దిగు ఇలా ట్రేడ్ అయినట్లయితేనే ఏదైనా పతనం ఉంటుంది. మేబీ మార్కెట్ కనుక న్యూస్ డిస్కౌంట్ చేసుకుంటే తిరిగి రికవరీ పడుతుంది. అయితే మనం ఒక ప్రీ బడ్జెట్ ర్యాలీని ఎక్స్పెక్ట్ చేస్తా ఉన్నాము మిడ్ ఆఫ్ ద మంత్ నుంచి కానీ ఇలా వస్తుందని. అది ఉండకపోవచ్చు. కొంత జాగ్రత్తగా ట్రేడ్ చేయొచ్చు. అంటే అగ్రెసివ్ గా పొజిషన్స్ తీసుకోవడం లేదా అగ్రెసివ్ గా ఇన్వెస్ట్ చేయడము కాకుండా కొంత స్లోగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది ఈ వైరస్ వల్ల. సో మార్కెట్ ఒక రేంజ్ కి కట్టుబడి ట్రేడ్ అయ్యేటువంటి ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. ఓకే గీతానంద్ గారు, థ్యాంక్ యూ ఫర్ యువర్ రెస్పాన్స్.